ఆర్కే నగర్లో డబ్బును పంపిణీ చేసిన పళనిస్వామి సర్కార్ని రద్దు చేయాలని డీఎంకే నేతలు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఇవాళ ఫిర్యాదు చేయబోతున్నారు. వైద్య శాఖ మంత్రి విజయభాస్కర్తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 మంత్రుల్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు వెదజల్లినట్టు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు మంత్రి విజయభాస్కర్తో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లపై దాడులు చేశారు. శరత్ కుమార్ ఇంటిపైన దాడులు జరిగాయి. అయితే ఈ దాడులు జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు శరత్ కుమార్ భార్య రాధిక మీడియా హౌస్ టార్గెట్ గా మారడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాడాన్ ఆఫీస్ పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో నోట్ల కట్టలు వెదజల్లినట్టు ఆరోపణలతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు ఇప్పుడు వరుస దాడులతో దూకుడు పెంచారు. మంత్రి విజయభాస్కర్తో పాటు శరత్ కుమార్ని విచారించిన అధికారులు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకోవడంతో కలకలం రేగింది. శరత్ కుమార్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్కు మద్దతు పలికారు. ఈ ఘటన జరిగిన మన్నాడే ఐటీ దాడులు జరిగాయి. మరోవైపు విజయభాస్కర్ని మరోసారి విచారించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బు ప్రవాహంపై ఐటీ సీరియస్ అయింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మంత్రి విజయభాస్కర్తో పాటు శరత్ కుమార్ నుంచి డబ్బులు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక దాడులు జరిగి అక్కడి నాయకుల్ని వణికిస్తున్నాయి. మరోవైపు వరుస ఐటీ దాడులు, ఆర్కే నగర్ ఉప ఎన్నిక వ్యవహారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్ని షేక్ చేస్తోంది. దీంతో శశికళ అనుకూల వ్యతిరేక వర్గాలు ఢిల్లీ బాటపట్టాయి. తంబిదురై నేతృత్వంలో శశికళ బ్యాచ్ ప్రధానిని కలవగా ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం కూడా మోదీతో భేటీ అయింది. అయితే భవిష్యత్తులో మరిన్ని దాడులు కొనసాగుతాయన్న భయం స్థానిక నేతల్ని వెంటాడుతోంది. ఓటర్లకు నగదు పంపిణీ వ్యవహారంలో పలువురిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఐటీ దాడులు, ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో తమిళ రాజకీయాలు మళ్లీ ఆసక్తిగా మారాయి. చెన్నై నుంచి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయని తెలుస్తోంది? ఈ రోజు ఏమైనా ఐటీ దాడులు ఇంకొకరిపై దాడులు చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఉందా? మొత్తానికైతే తమిళనాడులో ఐటీ దాడులు రాజకీయాలని కుదిపేస్తున్నాయని చెప్పొచ్చు. వరుస దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఎవరి ఇళ్లపై దాడులు జరుగుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మంత్రులైతే కంటి మీద కునుకు లేకుండా ఉన్నారన్నటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే ముఖ్యంగా ఇవాళ మరొకసారి శరత్ కుమార్ కూడా ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. నిన్న దాడులు జరిగిన తర్వాత మరిన్ని వివరాలు కూడా ఐటీ అధికారులు శరత్ కుమార్ని అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే మంత్రి విజయభాస్కర్ పై దాడులు చేసినటువంటి సందర్భంలో వారికి లభించినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో శరత్ కుమార్కు భారీగా నగదు బదిలీ అయిందన్నటువంటి విషయాలను గుర్తించారు. అప్పుడే మరికొద్ది గంటల్లోనే శరత్ కుమార్ ఇళ్లపై దాడులు జరిగితే ఆ తర్వాత అధికారులు కూడా ఇదే విషయంపై వివరణ అడిగారు. వివరణ అడిగినటువంటి సందర్భంలో రాడాన్ మీడియా కోసం కొంత నగదును నేను అప్పుగా తీసుకున్నాను తప్ప వేరే ఎటువంటి రాజకీయ లావాదేవీలు కావనేటువంటి విషయం చెప్పిన తర్వాత నిన్న రాడాన్ మీడియా సంస్థపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఇవాళ మరొకసారి కూడా ఐటీ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. నిన్న జరిగినటువంటి దాడులకు సంబంధించిన మొత్తం వివరాలను కూడా ఐటీ అధికారులు అడగబోతున్నారు. సో ఐటీ దాడుల విషయం ఇలా ఉంటే ఇక రాజకీయంగా కూడా ఒక కుదిపేస్తుందని చెప్పొచ్చు. తమిళనాడు ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ఆర్కే నగర్లో భారీగా నగదు పంపిణీకి పాల్పడింది. ఇప్పుడు ఈ ఎన్నిక రద్దు కావడానికి కూడా కారణమైనటువంటి ఎడప్పాడి పళనిస్వామి అంటే అన్నాడీఎంకే శశికళ వర్గాన్ని వచ్చేసారి అంటే జరగబోయేటువంటి ఎన్నికల్లో దినకరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకూడదు. దీనిపై ఒక సిబిఐ విచారణ జరిపించాలని డీఎంకే డిమాండ్ చేస్తుంది. ఇవాళ ముంబైకి ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావును కలవబోతూ ఉన్నారు. ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, తిరిగి ఎన్నిక నిర్వహించాలి. ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడే మంత్రి విజయభాస్కర్ను ప్రమేయం ఉన్నటువంటి 6 మంత్రులచే రాజీనామా చేయించాలన్నటువంటి డిమాండ్తో వారంతా కూడా గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. అయితే గవర్నర్ని కలిసిన తర్వాత మరొకసారి ఢిల్లీ కూడా వెళ్ళబోతారు. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కూడా కలిసే యోచనలో కూడా డీఎంకే నాయకులు ఉన్నారు. సో మొత్తానికైతే తమిళనాడు రాజకీయాల్లో ఈ వరుస ఐటీ దాడులు అనేటివి కలకలం రేపుతూ ఉన్నాయి. మరిన్ని దాడులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విజయభాస్కర్ ఐటీ అధికారుల ముందు హాజరై అన్ని వివరాలు కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి విషయాలపై ఐటీ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు.
సో ఈ విషయమై పూర్తి వివరాలు అందించేందుకు నాకు ఒక 3 రోజులు గడువు కావాలని ఇప్పటికే విజయభాస్కర్ చెప్పినటువంటి నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి మరొకసారి ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతారు. ఆ తర్వాత ఐటీ అధికారులు దీన్ని ఈడీకి కూడా బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈడీకి బదిలీ అయిన తర్వాత ఖచ్చితంగా మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ అవుతారన్నటువంటి సమాచారం కూడా ఉంది. ఒకవేళ అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేయబోతారని కూడా తెలుస్తుంది. సో దీంతో పాటు మిగిలినటువంటి 6 మంత్రుల ప్రమేయం కూడా ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి కూడా ఇందులో అతనికి కూడా నియోజకవర్గంలో నగదు పంపిణీకి సంబంధించి 33,000 ఓట్లకు ఈ నగదు పంపిణీకి సంబంధించి ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. ఆయన కూడా నగదు పంపిణీకి పాల్పడేటువంటి నేపథ్యంలో ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలన్నీ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి తమిళనాడులో ఉంది. రైట్, ఇది మనకి తమిళనాడు నుంచి అందుతున్న అప్డేట్స్. మొత్తం మీద ఐటీ దాడులు అంతటితోనే ఆగట్లేదు, తర్వాత అరెస్టులు, రాజీనామాలు కూడా దారితీయబోతున్నాయి.